అందరికి నమస్కారం. సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై చాలా దారుణంగా దాడులు జరిగిన విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. పార్టీ ఒక్క విషయం అర్థం కావట్లేదు. మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే, మీరు చేసేటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తే రిటర్న్ లో ఇలా దాడులు చేస్తారా మీరు? నందమూరి బాలకృష్ణ గారు గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ హిందూపూర్ లో. మరి ఆయన అనుచరులు ఈ రోజున పార్టీ కార్యాలయంపై అక్కడ వైఎస్ఆర్సీపీ హిందూపూర్ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపికా రెడ్డి గారు లేని సమయం చూసుకుని కార్యాలయంపై దాడి చేసి అక్కడ అద్దాలు పగలగొట్టి, టేబుల్ పగలగొట్టి, అక్కడ పనిచేసే ఒక అతనికి తలకి ఎంత పెద్ద గాయమైంది. ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు ప్రజలకి? ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు. ఈ రోజు జరిగిన దాడికి నందమూరి బాలకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారు? దీనికి మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే జై బాలయ్య జై బాలయ్య అనుకుంటూ వాళ్ళు దాడులు చేసినవైనా మనం చూసాం చాలా క్లియర్ గా వీడియోలో. అక్కడ లోకల్ గా దీపికా రెడ్డి గారు లేరు అన్న విషయం తెలుసుకుని కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై హిందూపూర్ లో మీరు దాడులు జరిపించారు. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి ర్యాలీ అక్కడ చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ముందుకొచ్చి ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి అది మీకు నచ్చలేదు. ఇంకెన్నాళ్ళు ఇలా క్వశ్చన్ చేస్తే కేసులు, క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తూ ఉంటారండి? నాకు అర్థం కాదు. కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు మీ సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకునే టైం వచ్చింది. ప్లీజ్ అప్డేట్ యువర్ సాఫ్ట్వేర్. రాజనాల రేలంగి వేషాలు మానేయండి. ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎందులో ఉన్నాం మనం? ఒక అన్యాయం జరిగింది, ఒక తప్పు మీరు చేస్తున్నారు, దాన్ని క్వశ్చన్ చేస్తూ మా పార్టీ అధినేత పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు చేశాము. అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలు కూడా విజయవంతంగా ప్రజా సమ్మతంతో, ప్రజాభిమానంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దానికి మీరు కడుపు మండి ఈ రోజున నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేని టైం చూసి మీరు పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా? అంటే వెనకాల చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, కొండంత అండగా ఉన్నారు కదా అని ధైర్యమా? ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజల ముందు అందరం చిన్నవాళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మీ మీద దాడులు చేస్తే మా నాయకుడు మాకు నేర్పించలేదు, మా అధినాయకుడు నడిచే బాట అది కాదు. దయచేసి మా మౌనాన్ని, మా సహనాన్ని చేతకానితనం అని మాత్రం అనుకోవద్దు. దీనికి నందమూరి బాలకృష్ణ గారు గౌరవ ఎమ్మెల్యేగా హిందూపూర్ నియోజకవర్గానికి ఆయన ఉన్నారు కాబట్టి ఇది మీ పేరు మీద మీ అనుచరులు చేసింది కూడా ప్రజలందరూ చూశారు కాబట్టి దీనికి నందమూరి బాలకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పి తీరాలి. వి డిమాండ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ బాలకృష్ణ గారు.